11,000 కిలోమీటర్ల రైల్వే మార్గాలను 4 ట్రాకులుగా మార్చే భారీ ప్రణాళికపై ఇండియన్ రైల్వేస్ ఫోకస్ పెట్టింది. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే రూట్స్లో ప్యాసింజర్ ట్రైన్స్తో పాటు గూడ్స్ ట్రైన్స్ కూడా భారీగా రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో కంజెషన్, ట్రైన్ డిలేస్ వంటి సమస్యలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుమారు 11,000 కిలోమీటర్ల రైల్వే రూట్స్ను 4 ట్రాక్ నెట్వర్క్గా అభివృద్ధి చేయాలనే ప్రణాళిక సంతరించుకుంది. ముఖ్యంగా హౌరా, చెన్నై వంటి కీలక హై డెన్సిటీ కారిడార్స్ తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్తాయి. ఈ ఎక్స్పెన్షన్ పూర్తయితే విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ వంటి ముఖ్యమైన రైల్వే హబ్స్కి పెద్ద ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. అదనపు ట్రాక్స్ అందుబాటులోకి వస్తే ప్యాసింజర్ ట్రైన్స్, ఎక్స్ప్రెస్ ట్రైన్స్, గూడ్స్ ట్రైన్స్ను మరింత ఎఫిషియెంట్లీ ఆపరేట్ చేయవచ్చు. దీంతో రైల్వే కంజెషన్ తగ్గడం, డిలేస్ తగ్గే అవకాశం ఉండడంతో పాటు ఫ్యూచర్లో మరిన్ని ట్రైన్స్ నడిపేందుకు కూడా అవకాశం పెరుగుతుంది. వందే భారత్ వంటి హైస్పీడ్ ట్రైన్స్కి కూడా బెటర్ ట్రాక్ కెపాసిటీ ఉపయోగపడవచ్చు. అయితే ప్రతి ట్రైన్ వెంటనే ఫాస్టర్ అవుతుందని కాదు. ప్రాజెక్ట్ పూర్తయ్యే విధానం, రూట్ స్పెసిఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై యాక్చువల్ బెనిఫిట్స్ ఆధారపడి ఉంటాయి. 11,000 కిలోమీటర్లు, 4 ట్రాక్స్. ఇండియన్ రైల్వేస్లో ఇది ఒక మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రైల్వే కనెక్టివిటీకి ఇది ఎంతో కీలకమైన డెవలప్మెంట్ కావచ్చు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ కొత్తైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్. జై హింద్.